హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు నెల్లూరు చేపల పులుసు పేరు వింటమే కానీ చూసింది లేదు, తినింది లేదు. ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. అసలు మామిడికాయలు వేసి ఎలా చేపలు వండుతారా అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం నేను ట్రై చేసినప్పుడు అది తింటుంటే తినాలనిపించింది. మీరు కూడా నాలాగే ఇలాగే ఆలోచించారా? అయితే పొరపాటు పడ్డట్టే. ఒక్కసారి ట్రై చేయండి. అసలు ఎంత బాగా వచ్చిందంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. నెల్లూరు చేపల పులుసు మామిడికాయలతో. అందులో ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి మామిడికాయ సీజన్ ఉన్నప్పుడు ఇలా చేసుకోవాలి. ఎప్పుడు రాదు కాబట్టి సీజన్ ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ నెల్లూరు చేపల పులుసు రెసిపీ ఫుల్ వీడియో లింక్ స్క్రీన్ మీద పెడతాను, ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బిల్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మరొక రెసిపీలో మళ్ళీ కలుద్దాం. బై.